వల్లనో జ్ఞానం వల్లనో సమస్తమును సృష్టించినందుకును మీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకమును ఎంతో ప్రేమించినారని రుజువుపరిచినందుకును మిమ్ములను స్తుతించుచున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన మీరు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావలి చేయబడినందులకై మిమ్ములను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యమంతుడిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందులకై మిమ్మల్ని స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగ యుగములకు మీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. మీ ఎదుట పాపము చేసితిమని ఇక మీదట మీ బిడ్డలము కాము అని అనిపించుకొనుటకు యోగ్యులము కాము. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనమంతా మోకరించి మౌనముగా ఉంటూ మనలను మనము పరిశీలన చేసుకుందుము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనస్సుతో ఒప్పుకొందుము. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయమున మనము జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి సంగతులు అనేకం ఉన్నాయి. 2024 సంవత్సరపు చివరి దినాలలో మనము ఉన్నామండి. గడిచిన ఈ నెలలన్నీ కూడా ఎలా గడిచిపోయాయో, శ్రేష్టమైనటువంటి దీవెనలను కురిపించాడు. అయితే వాటిని లెక్క పెడతామన్న జ్ఞాపకం ఉండవు. ఎందుకంటే దేవుడు అంతగా మనల్ని ప్రేమించి ఇదను మనము మనలను పరిశీలించుకునేటటువంటి దినము. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి తరుణము ఈ సమయమున దేవుడు మనకు అందిస్తున్నాడు. ఒకసారి సంవత్సరపు మొదటిలో ఇలాగే దేవుని సన్నిధానమునందు ఉన్నప్పుడు నీవు అనేకమైనటువంటి మాటలను, ప్రమాణాలను చేసి ఉండి ఉంటావు. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మంచి అలవాట్లను కలిగి ఉండాలని ప్రయత్నం చేసి ఉన్నావు. ప్రశస్తమైనటువంటి స్థితిలో నువ్వు ఎక్కడైనా త్రోవ తప్పిపోయింటే ఆయన తిరిగి మనల్ని కనికరించి సరిదిద్ది చేయగలడండి. దయచేసి అందరూ కూడా ప్రార్థించండి అమ్మా. ప్రతి ఒక్కరు కూడా శాపాలు, దోషాలు, పాపాలు, అనేకమైనటువంటి నిందలను భరించినటువంటి వారము, అవమానాలను ఓర్చుకున్నటువంటి వారము, ఎన్నో రకములైనటువంటి అపాయాల నుంచి తప్పింపబడినటువంటి వారము. అయితే ఆ చెడు సంఘటనలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించాడు, బలపరిచాడు, ఆశీర్వదించాడండి. మన యొక్క మాటలతో, చూపులతో
వారికి తీరని అన్యాయం చేసినటువంటి వారముగా ఉండి ఉన్నాము. పలకకూడని అనేకమైనటువంటి మాటలను పలికి వారి యొక్క మనస్సును గాయపరిచారు. మనలో మనము ఆలోచించుకొనవలసినటువంటి విషయాలు అనేకం ఉన్నాయండి. నిష్కారణముగా దూషించి ఉంటుంది, అన్యాయముగా సంపాదించుకొని ఉన్నాం మేము. ఇక మాటలను పనులను మనం చేసి ఉన్నాము. దయచేసి వాటిని మనం ప్రశ్నించుకొని దేవుని సన్నిధానానికి వస్తే నిలవబడలేనటువంటి స్థితి. కానీ తన అపారమైనటువంటి ప్రేమ చేత నీవు మారతావని ఆయన అనేకమైనటువంటి అవకాశాలను ఇస్తూనే ఉన్నాడు. అవకాశాలు ఇస్తున్నారని మనము వాటిని చేజార్చుకుంటే సరిదిద్దుకునేటటువంటి సమయము మళ్ళా మనకు రాకపోవచ్చు అండి. బిడ్డలారా, ఒకసారి మన మనస్సులతో ఆ చీకటిని ప్రశ్నించండి. ఆ చెడ్డ కార్యముల ద్వారా మనసు నీకు ముదితపడుతుందేమో, కొద్దిసేపు నువ్వు సంతోషించగలిగి ఉంటావేమో. అయితే అదే త్రోవలో నడిస్తే ఆ యొక్క దోషాలు అనేటువంటివి ఎక్కువైపోతాయి. చివరకు బయటికి రాలేక వాటిలోనే సతమతమైతావు. ఒక తప్పే కదా, రెండు తప్పులే కదా, ఈ కొన్ని పాపాలే కదా నేను చేసింది అని వారికి పిలవగలుగుతున్నావేమో. మనల్ని చీకటి కోణంలో ఉంచాలని ప్రయత్నం చేస్తుందండి. కొన్నిసార్లు మనం పలికినటువంటి ఒక చిన్న మాట అయినా ఎదుటి వారి దోషిగా నిలవబెడుతుంది. చిన్న తప్పు అయినా సమాజం ఎడల ఆ దుస్థితి నీకు రాకూడదనే దేవుడు ఈ సమయమున ఈ అవకాశాన్ని ఇస్తున్నాడండి. ఇప్పుడన్నా మారండి. ఈ సమయమునైనా మీరు ఆ దుష్కార్యాలను వదిలివేయండి. ఇదిగో కృపను మన ఎదుట దేవుడు తెరిచి ఉన్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడండి. తన ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడండి. ఇప్పటికైనా నీ వస్తావని ఆయన ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయినటువంటి కుమారుని పట్ల తండ్రి ఏ విధముగా జాలి పడుతున్నారో అంతకంటే ఎక్కువ జాలిని తన కరుణను నీకు అందిస్తూ నీ కోసం వేచి ఉన్నాడండి. క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి త్యాగాన్ని, మార్గాన్ని నీకు చూపిస్తున్నాడండి. పరిశుద్ధపరచమని సెలవిస్తున్నాడు. ఆలకించండి అయ్యా, ఆలకించండి అయ్యా, ఆలకించండి అమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మీ హృదయంలో చేసిన పాపాలన్నింటినీ కూడా ఒకసారి అయితే దేవుడి సమయమున అన్నింటినీ చూస్తున్నాడు. పశ్చాత్తాప భావనతో నీవు కలిగినటువంటి ఆ స్థితిని దేవుడు గమనిస్తున్నాడండి. వేషధారతో కాదు, విరిగి నలిగిన హృదయముతో, బరువెక్కినటువంటి హృదయముతో ఆయన సన్నిధానమునందు ప్రార్థించండి.
సంవత్సరములు జరిగిపోతూ ఉన్నాయండి. ఇక ఇప్పుడు మనం మారుతాం, ఇక ఇప్పుడు మనం సిద్ధపడతామండి. అవకాశం ఇదే. నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని దేవుని వైపు చూడండి. ఆయన చేతులలో నైపుణ్యాలు అనేకం ఉన్నాయి. ఆయన యొక్క చేతులలో జీవం ఉన్నది. ఆయన కనులలో కరుణ ఉన్నది. సర్వోన్నతుడైనటువంటి దేవుడు మన మీద జాలి పడుతున్నాడండి. ఆయన సన్నిధానంలో నిలిచినటువంటి భాగ్యము కూడా మనకు లేదండి. కారణం ఏంటంటే ఇప్పుడు కూడా మనం పాపం చేస్తూనే ఉన్నాం. అవకాశాన్ని ఇస్తున్నా కానీ మనము మొరపెట్టకుండా వృధా చేస్తున్నాము. మంచివారిగా మారడానికి ప్రయత్నం చేస్తాం. కష్టతరమైనటువంటి విషయమే, కానీ ఆ పాపము జీవితంలోనే జీవిస్తూ ఉంటే ప్రయోజనం అనేటువంటిది ఉండదు. శిక్ష అనేటువంటిది ఉంటుందండి. సరిదిద్దుకోండి అయ్యా, బిడ్డలారా, మొరపెట్టండి అయ్యా, ప్రార్థించండి. ఈ సంవత్సరములో ఎన్నిసార్లు దేవుని చెంత నీవు మోకరించి ప్రార్థించావో, ప్రార్థన లేక శరీరం అంతా కూడా ఎలా మలినమైపోయిందో ఒకసారి ఆలోచించండి. ఈ ప్రార్థన నిన్ను శుద్ధిని చేయాలండి, నీలో మంచిని కలిగించాలండి, నూతన ఉత్తేజం ఉండాలండి, దేవుని పరిపూర్ణ సంతోషము నీలో నిలిచాలండి. అందుకే దేవుడు ఈ సమయమున నీతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. ఎంత పాపమైనా, ఎంత చీకటి ఉన్నా కానీ ప్రేమతో పిలుస్తున్నాడండి. నీవు మొరపెట్టగా ఆయన నేను వింటున్నానని సెలవిస్తున్నాడమ్మా. దయచేసి ఒకసారి ప్రార్థించండి. గంటల తరబడి, రోజుల తరబడి వ్యర్థమైన వాటి కోసం మాట్లాడతాము. ఆ వ్యర్థమైనటువంటి మాటలను వినటానికే ఆశపడతామండి. అయితే ఈ సమయమున నీ జీవితము ఆశీర్వదించబడాలని, నీవు అభివృద్ధి చెందాలని, నీవు పరిశుద్ధతతో ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడండి. తన బిడ్డలకు దేవుడు గొప్ప క్షేమాన్ని అందించాలనుకుంటున్నాడండి. దయచేసి ఆ మంచి స్థితిని పొందడానికి ప్రయత్నం చేయండి. చేసినటువంటి తప్పులన్నీ కూడా క్షమించమని అర్థించండి. అలసినటువంటి ప్రాణములకు ఆయన జీవమును అనుగ్రహిస్తాడు. తన కృపను అందిస్తాడు. నేనున్నానని చెప్పేసి ధైర్యపరుస్తున్నాడండి దేవుడు.
ఈ సమయమున పశ్చాత్తాపంతో నిండినటువంటి ప్రతి ఒక్క హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చి మిమ్మల్ని బలపరుస్తున్నాడండి. అమ్మా, ఈ సమయంలో దేవుడు మన మధ్య ఉన్నాడు. అవిశ్వాసంతో ఎవరు కూడా ఈ సమయాన్ని వృధా. పరిశుద్ధాత్మ దేవా, నీ ఆత్మ ప్రభావము చేత మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రము నాయన. స్తుతులు తండ్రి. ఇంకా మిమ్మల్ని అనుసరించి మమ్మల్ని నడిపించి భద్రపరచమని యేసు నామమున ప్రార్థన చేయించు.